అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. మాల్దీవ్స్కి ఎలా వచ్చాను, ఎక్కడ ఫస్ట్ నేను ఎలా అప్రోచ్ అయ్యాను ఏంటి అని నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే నేను డిగ్రీలో బీఎస్సీ నర్సింగ్ చేశాను. బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత మాకు ప్లేస్మెంట్స్ వచ్చాయి. ప్లేస్మెంట్స్లో కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. అప్పటికి నాకు లైసెన్స్ రాలేదు, ఎందుకంటే 6-7 months పడుతుంది కదా డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ రావడానికి. అవి వచ్చే ముందు ఇంకా నేను కొండాపూర్ కిమ్స్లో వర్క్ చేశాను. ఇంకా అది ఇంటర్న్షిప్ కింద వస్తుంది. అది ఫస్ట్ కోవిడ్ టైంలో నేను కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో ఎంఐసీయూలో చేశాను. కోవిడ్ పేషెంట్లతో చేసి బాగా సిక్ అయిపోయాను, హెల్త్ బాగా పాడైపోయింది. సో అప్పుడు ఇంకా 6 months తర్వాత నేను ఆపేసేసి ఒక 2 months రెస్ట్ తీసుకున్నాను ఇంటి దగ్గరే. తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండడం ఎందుకు, చదువుకున్న తర్వాత అనేసి తర్వాత మళ్ళీ రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 2. అక్కడ ఒక 1 year 7 months చేశానమాట. అక్కడ లేబర్ వార్డులో చేశాను, ఇంకా విఐపి వార్డులో చేశాను. సూట్ రూమ్స్ అక్కడ ఎవరైతే లైక్ డెలివరీ చేసుకొని ఇక్కడ స్టే చేస్తారు కదా వార్డ్స్, ఈ సూట్ రూమ్స్ అక్కడ చేశాను. లేబర్ రూమ్లో కూడా చేశాను. ఇంకా తర్వాత అక్కడ 1 year 7 months తర్వాత అప్పటికి పెళ్ళి అయిపోయింది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందాము, కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి నేను అక్కడ 1 year 7 months అయిన తర్వాత స్టాప్ చేశాను. స్టాప్ చేసి 1 year అయితే ఇంటి దగ్గర ఉన్నాను. తర్వాత మళ్ళీ బంజారా హిల్స్ అపోలో క్రెడిల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఓటీలో వర్క్ చేసేదాన్ని. అంటే నాకు ఓటీ వర్క్ అప్పటికి వచ్చేది కాదు, నేను అక్కడ ట్రైనీగా జాయిన్ అయ్యాను. అపోలోలో చేస్తూ ఉన్నాను జాబు, అదే ఓటీలో చేస్తా ఉన్నాను అసిస్టెంట్గా. ఇంకా అలా ఇట్లా మా ఫ్రెండ్ వచ్చింది అప్పటికి మాల్దీవ్స్కి. తను ఒక డాక్టరు రెఫరెన్స్ ద్వారా వచ్చింది. అప్పటికి నేను కూడా మాల్దీవ్స్కి ట్రై చేశాను, కానీ వేరే అతని దగ్గర కేరళ పర్సన్, అతని దగ్గర ట్రై చేశాను. అతను అసలు ఏ రెస్పాండ్ లేదు, ఏం చెప్పలేదు అసలు. ఎప్పటికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏం చెప్పలేదు. సరే అనేసి డాక్యుమెంట్స్ పంపించాను, అంతే, అంతవరకే. మళ్ళీ ఏం చెప్పలేదు. సరే ఇంకా ఇది అవ్వదులే అనేసి ఇంకా ఏదైతే ఏదైంది గవర్నమెంట్లో లేకపోతే ప్రైవేట్లో చూసుకుందాము, నెక్స్ట్ తర్వాత షిఫ్ట్ అవుదాంలే అనేసి నేను మా ఫ్రెండ్ వచ్చింది కదా ఆ డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. ఆయన ఇట్లా డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అని చెప్పాడు. ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకునేసరికి 1 month అయిందనమాట. అప్పటికి ఇక్కడ అపోలోలో వర్క్ చేస్తూ ఉంటే 6 months అయింది. ఇంకా అక్కడ క్విట్ చేసేసాను. తర్వాత ఇంకా క్విట్ చేసేసాక అక్కడ ఈ డాక్టర్ ఉంటారు కదా ఇక్కడ మాల్దీవ్స్లో వర్క్ చేసే ఆయన ఒక ఫామ్ అయితే పంపించాడు. ఆ ఫామ్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, మన స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, మన ఫోటో పేస్ట్ చేసి ఆ డాక్యుమెంట్ని లో మన సైన్ చేయాలి. అది ఎంఎండిసి మాల్దీవ్స్ నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించిన డాక్యుమెంట్. దాంట్లో మనం ప్రొవిజనల్కి అప్లై చేసాక ఆ డాక్యుమెంట్ ఫిల్ చేయాలి. అది ఫిల్ చేసి స్కాన్ చేసి డాక్టర్కి పంపించాను. ఆయన ఆ కాపీస్ అన్నీ ఒక దగ్గరకు తీసుకొని అవి ఇక్కడ హెచ్ఆర్ ఉంటుంది కదా వాళ్ళకి పంపించారు. వాళ్ళు మాల్దీవ్స్ నర్సింగ్ కౌన్సిల్కి అప్లై చేశారనమాట. మనం ఇక్కడికి రావాలంటే లైసెన్స్ అనేది ఉండాలి కదా నర్సెస్కైనా డాక్టర్స్కైనా. సో ఇంకా వాళ్ళైతే ప్రొవిజనల్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్కి అప్లై చేశారు. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. వాళ్ళు చెప్పారు 10 days అని చెప్పారు, కానీ 10 daysకి రాలేదు. 25 days అయిపోయింది. ఇంకా వస్తుందో రాదో అని నేను చాలా ఇంకా రాదులే అని నేను గివప్ ఇచ్చేసే టైంకి ఓకే మీకు ప్రొవిజనల్ వచ్చింది అని చెప్పారు. ఇంకా థ్యాంక్ గాడ్ చెప్పుకున్నాను. తర్వాత వాళ్ళు ప్రొవిజనల్ వచ్చింది, ఇంకా మేము నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటాము అనేసి అన్నారు. ఇంటర్వ్యూకి నెక్స్ట్ డే వాళ్ళు డేట్ ఇచ్చారనమాట. ఎప్పుడు ఫ్రీగా టైం ఉంటుందో చెప్పండి అంటే ఇంకా అప్పుడు నేను ఇంకా పలానా టైం అని చెప్పాను. వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి మనకు నార్మల్ క్వశ్చన్స్ అడిగారు, ఎలా నర్సింగ్కి సంబంధించినవి అన్ని, సిపిఆర్ గురించి, మెడిసిన్స్ గురించి, జనరల్ వాటి గురించి, ప్రొసీజర్స్ గురించి అడిగారు. సరే అంతా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ అడిగాడు అనమాట, మీరు ఇంటర్వ్యూ పాస్ అయితే మీరు ఎన్ని డేస్కు రాగలరు మాల్దీవ్స్కి అన్నారు. నేను అప్పుడు ఇంకా సడన్గా ఏం అనుకోలేదు, 10 days అని చెప్పేశాను. మళ్ళీ మా హస్బెండ్కి చెప్తే 10 days ఏం సరిపోతుంది, అసలు ఇంకా ఏం అనుకోలేదు కదా, ఇంకా 1 week అడుగు అనేసి అన్నాడు. అప్పటికి ఇంకా నేను 2 weeks అడిగాను. వాళ్ళు ఓకే చెప్పారు.
తర్వాత 2 డేస్కి వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ పంపించారు. ఇంకా నేను ఆ లోపల షాపింగ్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా దేవుళ్ళకి మొక్కొని ఉన్నాను. దేవుళ్ళకి దర్శనానికి వెళ్ళేసి అంతా క్లియర్ చేసుకొని ఇంకా అవన్నీ క్లియర్ చేసుకొని ఆగస్ట్ 14న మాల్దీవ్స్కి ఫ్లైట్ ఎక్కి వచ్చాను. ఫస్ట్ టైం అనమాట. అస్సలు నేను ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాదు మా ఊరు, నెక్స్ట్ మాల్దీవ్స్ అనమాట. నాకు అసలు ఏమి తెలియదు. ఫ్లైట్ కూడా ఎక్కడం ఫస్ట్ టైము. చాలా భయం వేసింది. నేను అనుకున్నాను ఫ్లైట్ అయితే ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఎవరితో అన్నా ఇట్లా మా హస్బెండ్తో కానీ మా ఫ్యామిలీ మెంబర్తో కానీ వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఇలా ఒక్కదాన్నే ఎక్కుతానని నాకు తెలియలేదు. చాలా బాధపడ్డాను. అంటే వచ్చేదాకా రాలేదని బాధ వేసింది, కానీ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ అయిపోయింది. ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటుందో ఏంటో అనేసి చాలా టెన్షన్ అయిపోయింది. అసలు ఏడుపు వచ్చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా మాల్దీవ్స్కి వచ్చాను. నాకు కొచ్చి కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట. కొచ్చిలో దిగి మళ్ళీ కొచ్చి నుండి మాలేకి వచ్చాను. అక్కడికి వచ్చాక ఇంకా బయట మాల్దీవ్స్కి వచ్చాక మాలేలో మా కంపెనీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇలా ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకున్నారు. ఇంకా ఆ రోజు నేను వెళ్ళే రిసార్ట్ నియరే ఉండింది మాలేకి. అక్కడ స్పీడ్ బోట్ ఉండింది. వాళ్ళు నన్ను అక్కడికి పంపించేశారు. నాకు ఏది చెప్పలేదు. అక్కడ ఇలా ఉంటుంది ఏంటి, ఇది ఒక రిసార్టు, ఏం నాకు చెప్పలేదు. అసలు ఇటుకు ఆ రిసార్ట్కి వెళ్ళాను. నాకు ఫుల్ బ్లాంక్, మైండ్లో ఏం లేదు. అసలు ఏం చేయాలి రిసార్ట్లో ఒక క్లినిక్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళాక సెక్యూరిటీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకొని డాక్టర్కి పరిచయం చేశారు. ఇంకా డాక్టరే అన్నీ చెప్పారు. అప్పటి వరకు నాకు రిసార్ట్లో క్లినిక్ ఉంది, మాల్దీవ్స్ అనేది కూడా నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందే విన్నాను. అంతకు తప్పితే నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. కానీ అప్పటి నుంచి ఇంకా నన్ను లోకం నర్సుగా వేశారు. ఒక 7 రిసార్ట్స్, ఎవ్రీ రిసార్ట్కి నేను లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. అసలు ఎంత కష్టంగా ఉండేది. వాళ్ళు నాకు ముందు డే కూడా చెప్పేవాళ్ళు కాదు. అన్ని 7 రిసార్ట్స్ అన్నీ తిరిగిన తర్వాత ఫైనల్గా ఒక రిసార్ట్కి వచ్చి పర్మనెంట్ అయ్యాను. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ రిసార్ట్ నాకు చాలా నచ్చింది. అందుకనే నేను ఇంకా ఏ రిసార్ట్ చేంజ్ అవ్వకుండా ఇక్కడే ఉండిపోయాను. ఇంకేదైనా డైరెక్ట్ రిసార్ట్ జాబ్ వస్తే చేంజ్ అవుతా తప్ప ఇదే కంపెనీలో ఉన్నప్పుడు నేను ఏ రిసార్ట్కి వెళ్ళను. ఇది నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాల్దీవ్స్లో తెలుగు అమ్మాయి.